నమ్మశక్యమైన మాటే కాదు ఇది. బాగా ముందు ఆడ పోయి చంద్రశేఖరన్నం పెట్టు, ముందు చంద్రశేఖరన్నంది అసలు ఆశ్చర్యం జరిగింది ఇక్కడ ఈ రోజు. ఏదో అంటే అసలు నమ్మశక్యం కాకుండా బాగా చంద్రశేఖర దగ్గర పో అమ్మా. పార్కింగ్ ఇక్కడనే బయటనే ఇక్కడ పార్కింగ్ ఉంటే సెట్ కాదు మరి. అరిస్తే నాకు అరిస్తే ముఖం కూడా చాలా కూడా రానియకపోతున్నాను. కానీ ఇంకా ఆపాల మధ్యాహ్నం వచ్చేదన్నా ఆపేసేయండి ముందు రెడీగా పోండి. ఆపే ఆ డ్రమ్ములో ఉంటా తీసుకురా. ఏమిట్రా కిచెన్ వాళ్ళందరూ తీసుకురా. కిచెన్ వాళ్ళందరూ తీసుకురా. జగ్గు లేదా జగ్గు రావాలని కొంచెం పోతాడు అంతే. కాదు తాగేదానికి వస్తాయితే ఇప్పుడు వచ్చి తాగురా మీద తీసేసి అడంతా తుడిచేసే.
प्रभु यीशु मसीह की जय। హల్లెలూయా। ప్రార్థన। ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం। ప్రార్థనలో ప్రార్థనా మందిరంలో మా మీటింగ్లో ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారు టీవీలు ఆత్మీయ చూడు బట్ట కూడా వేయాలి అప్పుడప్పుడు పిచ్చోళ్ళ పేరు వేయకుండా మంచిగా ఉంటాం కదా గోపి అన్ని బ్యాగ్లో ఉంది బ్యాగ్లో ఉంది నాకు తెలియదు అక్కడుంది పోరా అంటే ఏం తెలియదు నేను పోయేది జనాల్లోకి నిన్నెందుకు తీసిన వీళ్ళకి అందరికి తీసు అబ్బా తమ్ముడు ఇట్లా ఒకసారి సాంబార్ మంచి కూడా ఉంది మంచిగా సాంబార్ సాంబార్ ఆగు 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 తీసిన ఏ మోసే ఇటువైపు వాళ్ళు వచ్చారు చూసుకో ఇంటి వెనకాల వచ్చారు చూడు వడ్డుడు వడ్డుడి మీరు పోతే తెలుస్తుంది నీళ్ళు అవుతుంటాడు కూతురు తీసుకో ఖర్చు తీసుకో ఖర్చు అన్నోళ్ళకి చేతిలో ఏంటి కూతురు అంటే నమ్ముతుంది కానీ
కూతురు ముఖం అక్కడే ఉన్నాయి. చదివేదే వీళ్ళ ఉద్యోగం తెలుసా. రైట్రా అందరినీ వీడియో తీసేసి ఫోటోలు పెడితే అందరినీ వీడియో తీ లాస్ట్ ఫోటోలు పెడితే ఇటు నుంచా తీసుకో అందరినీ చిన్నగా ఫోటో మరి ఏం చేయమంటారు? ఇది చూడండి లక్ష్మకి ఒకసారి చూడు. జస్ట్ ఫోటో తీయని. చాలు చాలా ఎక్కువ కొట్టినా. ఫోటో పెడితే అటు పో ఇటు మరమ్మా ఇటు మరమ్మా మేడం అమ్మా థ్యాంక్ యూ సౌండ్ అసలు క్రౌడ్ రీసౌండ్ కూడా లేదు అసలు బాగా వినపడతా అసలు మిమ్మల్ని మర్చిపోలే అబ్బా సార్ ఎవరిని మర్చిపోయినా మిమ్మల్ని మర్చిపోకూడదు. దేవుని వాక్యంలో పౌరవ కుమారులు ఎంతమంది చెప్పండి? పౌరవ కుమారులు ఎంతమంది? నిర్గమాకాండం 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. మనం వర్తమానంలోకి వెళదాము. నిర్గమాకాండం 6:24వ వచనం. 6:24 కోరాహు కుమారులు పితరుల జన్మలలో నువ్వు చేసిన దానిని గురించి మేము చెవులారా మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 44వ కీర్తన. కీర్తనలు ఫోటోలు ఫోటోలు వస్తాయి ఇక్కడ కొడుతుంటే ఫోటోలు దేవుని వాక్యంలో నుంచి. కానీ అప్పటి నుంచి స్ట్రగులేషన్ సక్సెస్ అయినాయి. ఎవరైనా బాప్తీసం తీసుకుని ఏమంటే శోధన వస్తుంది అమ్మో శోధన నేను తట్టుకోలేనన్న ఉద్దేశంతో అంటాడు. కానీ నేను దేవుని కృపను బట్టి ఎవరైనా సేవకులు కానీ విశ్వాసులు కానీ సంఘాసులు కానీ గాస్పల్ టీం కానీ చేయించడం చాలా బలపరిచినాయి. సో రూమ్ రెంట్ 6,000 రూపాయలు 6,000 రూపాయలు కట్టే స్థితి నాకు లేదు. ఆ రూమ్ రెంట్ కట్టకపోయేసరికి వాటర్ బిల్ 6 నెలలు కట్ చేసాడు, కరెంటు 6 నెలలు గడ్డము మీసాలు చౌకమ్మ ఎక్క పిల్క స్టైల్ అంతా వేరే ఉంటాడు. అప్పుడు మనది మీరంతా అయిపోయిన తర్వాత ఈ బాప్తిసం తీసుకోవడం ముందు నేను తిమోతి దగ్గర పోయాను. తిమోతి దగ్గర పోయి అంకులకి ఇట్లా బిజినెస్ అవుతుంది ఏం చేయాలని ఎట్లా అనుకున్నానంటే తిమోతి ఒక మాట అన్నాడు, నీ గడ్డం నీ గడ్డం అని చెప్పాడు. ఏమన్నాడు? నీ గడ్డం నీ గడ్డం అని చెప్పాడు. గడ్డానికి ఆశీర్వాదం సంబంధమే ఉంది అనుకున్నాను. ఏమైతే మనం గడ్డం చేసుకోవాలంటే నాకు డబ్బులు లేవు అన్నాడు. తిమోతి మీకు తెలుసు అంటున్నాడు. అంకుల్ మైండ్ పిలవడాడు. సో అంకుల్ నువ్వు నాతో రాని చెప్పేసి చెప్పులు వేసుకొని బ్యాగ్ వేసుకొని మెల్లగా ఎప్పుడు నుంచి ఎనుమలకు పోయి అంకుల్ గేట్ కిందకి నన్ను ఆపినప్పుడు అంకుల్ జోబు నుంచి 100 రూపాయలు తీసి నాకు ఇచ్చాడు.
ఈ డబ్బులు తీసుకో, గడ్డం తీసుకో అని అన్నాడు. అంకుల్ వద్దంకులు అంటే ఇది నీకు దీవేనా, ఆ డబ్బులతోని నేను గడ్డం తీసుకున్నాను. ఇంతవరకు నాది. అంతేకాకుండా అక్టోబర్ 23వ తేదీ 2003 సంవత్సరంలో యూత్ రిట్రీట్ జరిగింది. ఆ యూత్ రిట్రీట్లో నేను నా చేతి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా యూత్ మీటింగ్ అంతా అయిపోయింది. ఇక బెనిడిక్షన్ ముందు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు తిమోతి గారు, నువ్వు ఇప్పుడు ఈ రోజు ఈ సమయం ప్రాణం చేస్తుంది ఎక్కడికి వెళ్తావు అనే క్వశ్చన్ నాకు చాలా బలంగా నాటబడి వచ్చింది. నేను నిజంగానే చనిపోతే ఇప్పుడు నేను నరకంకి వెళ్తాననే భయం నాలో పడుతుంది. వెంటనే నేను నా పాపంలోని ఒప్పుకోవడం జరిగింది. యేసుప్రభువారు నా హృదయంలోకి ఆహ్వానించడం జరిగింది. నేను చేతి తీర్మానం చేసుకోవడం జరిగింది. 2004వ సంవత్సరంలోనే జూన్ నెలలో నేను బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రక్షణ మార్మల్స్ పొందని కానీ నా జీవితంలో దేవుని చిత్తం ఎలా కనుగొనాలనేది నేను ఎప్పుడు నేను ప్రాక్టికల్గా చేయలేదు. కానీ హెబ్రోన్లో యూత్ క్యాంప్ జరిగిన సందర్భంలో అక్కడ ప్రాక్టికల్ టాక్లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఏ విధంగా దేవుని చిత్తం కనుగొనాలి, ఎనీథింగ్, జాబ్ విషయమే కానీ, నా భవిష్యత్తు కానీ, వివాహం కానీ, ప్రతి విషయంలో ఏ విధంగా దేవుని చిత్తం కనుగొనాలని ఆ రోజు యూత్ క్యాంప్లో దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. తర్వాత దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు. నేను తర్వాత అవన్నీ ధ్యానించినప్పుడు ఆదికాండం 28:15 ప్రకారం దేవుడు నాకు బాప్తిస్మానికి ఇచ్చిన వాగ్దానం తర్వాత 2014లో అదే వాగ్దానం నాకు రావడం జరిగింది. యువ విషయమే దేవుడు ఆ వాగ్దానం నా పక్షం నెరవేరుస్తూ వచ్చినాడు. అంతేకాకుండా నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు దేవుని ఒక మాట్లాడుతూ వచ్చినాను. నాకు వీకెండ్స్ హాలిడే ఉండాలి, నేను సువార్తకి డాడీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారు, ఎవ్రీ మంత్ ఒక సువార్త చేస్తూ ఉంటారు. ఆ సువార్తలో నేను కూడా పాల్పొందాలంటే నాకు సహకరించేటువంటి కంపెనీ మాత్రమే కావాలని నేను తర్వాత చెప్పకుండా మీరే చెప్పేసి రెండు మాటలు. ఈ యూత్ కమాండ్ యూత్ మీటింగ్ ద్వారా, నార్త్ జోన్ కమాండ్ యూత్ మీటింగ్ ద్వారా మనమేం నేర్చుకున్నాం అన్నది కొన్ని మాటలు. రండి. ఇంకో గమనిక, ఎవరు వస్తులే కాదు, పెద్దవారు కూడా చెప్పచ్చు. షాపూర్ నుండి పెద్దవారు వచ్చిన వారు ఉన్నారు. మీలో ఒకరు సాక్ష్యం చెప్పండి సిస్టర్స్. నా పేరు హనీ కేసియా. సో కంబైన్ యూత్ మీటింగ్ నుండి ఏం నేర్చుకున్నాము అంటే కలిసి ఉండడం, అందరు యూనిటీ అనేది ఉండాలి. అందరూ చర్చెస్ అన్ని కలిసి రావడం, ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరితో మాట్లాడి ఏదో ఒక చర్చ్ ఇక్కడ హత్నూరాలో, నర్సాపూర్లో వెళ్ళిన ప్రతి దగ్గర ఎవరో ఒకరు పరిచయం చేసుకొని ఎవరో ఒకరితో మాట్లాడి కొత్త కొత్త వాళ్ళతో వచ్చి, అంటే వేతని వాళ్ళు మేము తెలిసిన వాళ్ళు ఉంటాం. సో వేరే చర్చ్ వాళ్ళు, షాపూర్ నుండి వచ్చిన వాళ్ళు, యాక్చువల్లీ ఇంకా వేరే చర్చ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు రాలేదు. యాక్చువల్లీ ఇంకా వస్తున్నారేమో మరి దాంట్లో. అందరితో కలవడం అనేది నేను నేర్చుకున్నాను. డాడీ కూడా చెప్తుంటారు అందరితో కలవండి, అందరితో మాట్లాడండి అని. అలాగే మనం సాంగ్స్లో కూడా సాంగ్స్ పాడేటప్పుడు ఇప్పుడు నాకు సాంగ్ రాలేదంటే పక్కన వాళ్ళని చూసి నేర్చుకొని నేను పాడడం, లేకపోతే నన్ను చూసి వాళ్ళు నేర్చుకొని పాడడం, నేను గట్టిగా పాడితే పక్కన వాళ్ళు నాకన్నా గట్టిగా పాడడం, వాళ్ళు గట్టిగా పాడుతున్నారంటే వాళ్ళకన్నా నేను గట్టిగా పాడాలని. అంటే యూత్లో అంటే ఆ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి అది ఇంప్రూవ్ అయింది అనమాట. అంటే అది నేర్చుకున్నాను నేను. అంటే ఏంటి అంటే పక్కన వాళ్ళు ఏది చేస్తున్నారు అనేది కాదు, నేను ఎంత చేస్తున్నాను, నాది ఎంత, నేను అంటే నేను ఎలా ఉంటున్నాను, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, అంకుల్ చెప్పే వాక్యం కరెక్టే, నా జీవితంలో నేను చేస్తున్నానని అది. And open the light gate that all may go in. Praise the Lord, praise the Lord. Let the earth hear His voice. Praise the Lord, praise the Lord. Let the people rejoice. Go down to the Father through Jesus the Son, and give Him the glory. Great things He has done. Oh, perfect
అందరు కూడా చాలా ఉత్సాహంగా పాడారు. లేచిన పడి వాడదాం. ఇంకో వెహికల్ కూడా వచ్చింది. సో బయట పెద్దవాళ్ళు, సీనియర్స్, కింద కూర్చోలేని వాళ్ళు మాత్రం చైర్స్ ఏదైతే వేసామో అది వాళ్ళు ఆక్యుపై చేస్తారు. యూత్ ఎవరైతే ఉన్నారో దయచేసి అందరూ కూడా మందిర ఆవరణంలోనికి రండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, చిన్నపిల్లలు కేజీ వైట్ పేపర్ ద్వారా ఇర్రమహోడ అంటే 15 కిలోమీటర్లు అంతే. 15 ఇక్కడ 7 కిలోమీటర్లు అంతే. కరెక్ట్ 7 కిలోమీటర్లు. ఆడికి 5 కిలోమీటర్లు, 7కి 7 వస్తారు. ఇంకా కొద్దిమంది వస్తారు. అంటే ఈ కంబైన్ మీటింగ్లు ఏం నేర్చుకున్నారు? యాడికి మీరు ఇచ్చేసేయండి, ఫ్రీగా ఇచ్చేసేయండి. తీసుకోండి. కట్ట తెప్పించండి, ఇంటికాడ నుంచి కట్ట తెప్పించండి. కొన్ని ఉన్నాయి కదా, ఒక కట్ట తెప్పించి ఇచ్చేసేయండి అంతే ఒకటేసారి. అవి చేతులు ఎత్తుతారు కదా ప్రమాణాలకి, అప్పుడు ఇచ్చేస్తారు కదా. ఇక మోసే ఫ్రెండ్స్ అవి మంటే, అవి 2 మంటే తీసుకో, లోపల పెట్టుకో. ఆ రూమ్లో పెట్టుకో. అయ్యే తెప్పించింది, మైకులు తెప్పించా. కొత్త మొన్న తెప్పించాను హైదరాబాద్. నేను అది బిగిద్దాం అనుకున్నా. ఆడిపోయి లేడీస్ కదా లాస్ట్ గోడవారికి అంతది.
ఉంచుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాం. సాతాను సిగ్గు, మీ నామానికి మహిమ కలిగినట్లుగా చేయండి. ఇక్కడ 2-3 ఉంటారో వారి మధ్యన ఉంటానన్నావు. మీరు మా మధ్యలో ఉన్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. కానీ కనున్నటువంటి అంధకార సంబంధమైన వాయువును పరి దురాత్మల సమూహమును, శక్తి కలిగిన ప్రభావం కలిగిన మరణమును, పాతాలను, సాతాను జయించిన యేసు నామములో లూకా 10:19 ప్రకారం, మత్తయి సువార్త 18:18 ప్రకారం, రోమా 16:20 ప్రకారం విశ్వాసముతో బంధిస్తూ మీ సహాయమును కోరుతూ కోడికాదు నుంచి అంతం వరకు మీరే ఆధిపత్యం వహించమని అన్ని విభాగాలు సాయంకాల వేళలో ఈ ఆత్మలో ఇప్పుడు ప్రార్థన మందిరంలో గత దినాలుగా సంఘాలుగా తీసుకుంటుగా ఈ దినం ఇక్కడ అందరి సమకూర్చం ఉద్దేశం సంకల్ప మంత్రులకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సందర్భంలో వీళ్ళందరి కొరకు వందనాలు. ఇంకా మార్గ మధ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా క్షేమంగా తీసుకురండి. వచ్చిన మా అందరితో వ్యక్తిగతంగా సూర్యుడు మీరు మాట్లాడడం ఇష్టంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటలు పాడే వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిపైన కూడా జ్ఞాపకాభిషేకం ఉంచండి. సాక్ష్యం చెప్పే సహోదరుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. తన నోటి కూడా నీ మాట ఉంచండి. వాక్యం చెప్పే మీ దాసుని సంపూర్ణంగా కడగండి, ఖాళీ చేయండి, పరిశుద్ధపరచండి. ప్రభావ మట్టి గతంలో మీ మహిమైశ్వరం చేత మీ దాసుని నింపండి. వాక్ శక్తి ఇవ్వండి, వాక్ స్వాతంత్రం కూడా ఈ దాసునికి అనుగ్రహించమని తీసుకునేందుకు ప్రార్థన చేస్తున్నాం. వీటితో 12 సంపూర్ణంగా దాసుని పక్షాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. విధంగా తండ్రి, ఎవరైతే రక్షణ లేకుండా ఈ స్థలానికి వస్తున్నారో రక్షకుని కలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళగలిగినట్లుగా సహాయపడండి. ఎవరైతే రక్షకుని తెలుసుకొని కూడా ఇంకా వెనుకంజ వేస్తున్నారో వారి దినము సంపూర్ణంగా సమకూర్చబడినట్లు మీరు వారికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. మాకెంతో మేలుకరంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కోడి కొరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రార్థించిన, సహకరించిన రీతిలుగా సహకరించిన వాళ్ళందరి కొరకు వందనాలు అందిస్తున్నాం. వంటశాలలో పనిచేస్తున్న వారిని కూడా జ్ఞాపకం. వీడియో వస్తుంది, వీడియో ఆపరేషన్ సహాయపడి సహాయపడడానికి నడిచేటట్టు మీరు సహాయపడండి. మన మీద అడుగులుగా నేను కృపణ గురించి పాదములను మనం అనుసరించి అనుసరిస్తుగా అలా పరిచయంలో వాడుకుంటుందండి. రాష్ట్రాలు బట్టి వందనాలు. మరి పాపం బట్టి వాడుకుంటున్నారు. అది జీవించండి, పరిచయాలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించి